ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే, ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. ప్రాణభీతి నాకు కలుగగా, నీ రెక్కల చాటున నన్ను దాచావే. ఆందోళనలో నేను ఉండగా, నీ మాటతో నన్ను ఆదుకున్నావే. ప్రాణభీతి నాకు కలుగగా, నీ రెక్కల చాటున నన్ను దాచావే. ఆందోళనలో నేను ఉండగా, నీ మాటతో నన్ను ఆదుకున్నావే. క్షణమైనా నన్ను మరువకుండా భద్రము చేసావే, క్షణమైనా నన్ను మరువకుండా భద్రము చేసావే. ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే, ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా. గుండె పగలి గాయమవ్వగా, స్వస్థపరచి బాగు చేసావే. చీకటి కోరలు తరుముచుండగా, వెలుగుల నన్ను ఎదుర్కొన్నావే. గుండె పగిలి గాయమవ్వగా, స్వస్థపరచి బాగు చేసావే. చీకటి కోరలు తరుముచుండగా, వెలుగుల నన్ను ఎదుర్కొన్నావే. క్షణమైనా నన్ను మరువకుండా భద్రము చేసావే, క్షణమైనా నన్ను మరువకుండా భద్రము చేసావే. ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే, ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నావే, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచావేసయ్యా.
చుట్టూ ఉన్నావే, నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. భయమే లేదయ్యా, దిగులే లేదయ్యా, నీవు నాతో ఉన్నావేసయ్యా. కొరతే లేదయ్యా, కలవరమే రాదయ్యా, కౌగిలిలో నన్ను దాచవేసయ్యా. దేవునికి స్తోత్రం. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా, మనసార కొత్త కీర్తన. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా, మనసార కొత్త కీర్తన. ఆర్భాటంతో ఉత్సాహంతో, ఆర్భాటంతో ఉత్సాహంతో సంతోషగానము చేయనా. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా, మనసార కొత్త కీర్తన. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడుగా, కష్టాలు కడతేర్చే ఆయుధముగా. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడుగా, వెంటండి బలపరిచే స్నేహితునిగా, నడిపించు వాగ్దాన సంకీర్తన, నడిపించు వాగ్దాన సంకీర్తన. ఆర్భాటంతో ఉత్సాహంతో, ఆర్భాటంతో సంతోషగానము చేయనా. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా, మనసార కొత్త కీర్తన. దుఃఖములో ఉన్నప్పుడు ఓదార్పుగా, కష్టాలు కడతేర్చే ఆయుధముగా. దుఃఖములో ఉన్నప్పుడు ఓదార్పుగా, కష్టాలు కడతేర్చే ఆయుధముగా. గెలిపించు స్తోత్రాల సంకీర్తన, గెలిపించు స్తోత్రాల సంకీర్తన. ఆర్భాటంతో ఉత్సాహంతో, ఆర్భాటంతో ఉత్సాహంతో సంతోషగీనము చేయనా. నిన్ను గూర్చి నే పాడనా యేసయ్యా,
మనసార కొత్త కీర్తన. శోధనలో ఉన్నప్పుడు చేయూతగా, నిగ్రహము కలిగించు సాధనముగా. శోధనలో ఉన్నప్పుడు చేయూతగా, నిగ్రహము కలిగించు సాధనముగా. బోధించు కట్టడల సంకీర్తన, బోధించు కట్టడల సంకీర్తన. ఆర్భాటంతో ఉత్సాహంతో, ఆర్భాటంతో ఉత్సాహంతో సంతోష గానము చేయనా. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా మనసార సంకీర్తన. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా మనసార కొత్త కీర్తన. ఆర్భాటంతో ఉత్సాహంతో, ఆర్భాటంతో ఉత్సాహంతో సంతోషగానము చేయనా. నిన్ను గూర్చినే పాడనా యేసయ్యా మనసార కొత్త కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రియదేవుని సంఘమా, మనమంతా కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. అందరూ నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేలాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా. స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, మీ గణనామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, 3వ మాసములో 15 దినాలు మమ్మను నీ రెక్కల చాటున దాచి 16వ దినమందు రీతిగా నీ పాద సముఖములో ఆదివారపు ఆరాధనలో మేము ఉండడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, గడిచిన 15 దినాల్లో
ఆటంకాలు, అవరోధాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, మానసిక వ్యధలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటి నుండి దూరపరిచి మమ్మను నాయనా నీ మందిరంలోనికి శ్రేష్టమైనటువంటి ఆలోచనతో నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, ఇది ఎంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. ఆరాధన క్రమంలో మేము ముందు కొనసాగుతుండగా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ సంచారము ద్వారా ఈ ఆరాధన జరిగించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన పాటలు పాడిన బిడ్డల స్వరాలను మీరు బలపరిచి నడిపించండి. తదుపరి ఆరాధన క్రమంలో జరగనటువంటి కార్యక్రమంలో వాక్య పఠనము, విజ్ఞాపనము, నా తండ్రి సాక్ష్యాలు, స్తుతి ఆరాధన, వాక్య సందేశం సహితం మీరు మాతో నడిపించి ఈ ఆరాధన అంతా కూడా క్రమముగా, మర్యాదగా నీ నామ మహిమార్థము జరిగించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, మనం అదే రీతి నిల్చుండి 62వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా మనము చదువుదాం. 62వ సంకీర్తన ప్రారంభం నుండి చివరి వరకు అందరం కలిసి ఉత్తర ప్రస్తుత రీతి చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లుగా మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ దూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటికే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరే ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మికించుకుడి, దోచుకునుడి చేత గర్వపడుకుడి, హెచ్చనను దాన్ని లక్ష్య పెట్టుకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు, కాగా కృప చూపుటయు నీది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించునుగాక. ప్రియులారా, మన మధ్య నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 16వ పాట యెహోవా నామములు ఆలించెను పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుతాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 16వ పాట. యెహోవా నామములు లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నామములు లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహానిశలది నహీనుడగుణ దుహాయనడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నామములు లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిని పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేచి సేదదీచెను. యెహోవా నామములు లాలించెను, తన
కుదించి పాపపు మొదల్ నరికి దరికి చేచే యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను అనీతి వాస్తమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే తనునియందడు గణం వినం ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపై కిలాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన స్తుతుని దాచక తెగించి మృతితో పగించి పాపపు దిగుల్ సొగసుగా నడంచెను యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఇటు రీతిగా పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో తన పాద సముఖములో మనందరినీ కూడా నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికే సమస్త ఘనత కలుగునగాక. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యానించే నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం నుండి 9 వచన గల భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం నుండి 9 వచన గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని హేమలత లారెన్స్ గారు చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం నుండి 9 వచనాల గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుకుందాం. మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పట్టణము యెషయా వ్రాసిన గ్రంథము 53వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నవి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొజ్జు కత్తిరించవానిదుట గురియు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడెను. అతడు నా జనులు అతిక్రమమును బట్టి మెత్తబడెను కదా. సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరమవారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనతలతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, నీ గణన మనకి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నువ్వెంత కృపగల దేవుడవు, మహోన్నతుడవు, జాలిగల దైవము. నా తండ్రి, మమ్మలను ప్రేమించి దీవించి గడిచినటువంటి దినములన్నిట నీ కృపా క్షేమములు మా ఇంట ఉంచి తిరిగి పరిశుద్ధ దినములో నీ పాద సముఖములు ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, ఈ దినము ప్రత్యేకించిన తండ్రి, నన్ను, మమ్మలను, మా కుటుంబాలను నీ పాద సముఖములు ఉంచుకొని ప్రతి విధమైనటువంటి బలహీనత నుండి విడిపించి ఆశీర్వదించిన విధానం కొరకై నీ స్తుతులు చెల్లిస్తున్నాను.
నాయన ఇదిగో దినమును ప్రాముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఆరాధన జరగబోతుందో ప్రతి స్థలమందు కూడా మీ ఆత్మను సంచరింపజేసి నడిపించండి. ప్రతి ఆరాధన క్రమము నీ నామ మహిమార్థం జరిగించండి. చేరి వచ్చినటువంటి విశ్వాసాలను జ్ఞాపకం చేసుకునండి. నా తండ్రి, నిలబడి నీ మాటలు అందించబోతున్నటువంటి నీ సేవకులు మీరు బలపరచడం ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము జరగబోతున్న ఏ ఆరాధనకు ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకము జరగకుండా నాయన ప్రతి చోట కూడా మీ మహిమార్థమై ఆరాధనలు జరిగించబడడం కృప చూపించి ప్రార్థన చేస్తున్నాను. నాయన ఇదిగో లోకమును పరిపాలన చేసినటువంటి అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. మరి అధికారంలో నా తండ్రి ప్రజలు క్షేమకరమైన కృప చూపించండి. ప్రాముఖ్యంగా నేటి ప్రస్తుత దినాల్లో మేము చూస్తున్నప్పుడు నాయన ఆలయాల పట్ల విశ్వాసుల పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత కొరకే ప్రార్థిస్తున్నాం. విచిత్రమైన తండ్రి, వాటన్నిటిని కూడా యేసు నామములో లయపరచుమని నాయన క్షేమమును నీ నామ విస్తరణ కొరకు నీ బిడ్డలను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను. నాయన సమయంలో బలహీనులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులు గుంచండి. నాయన ఏ బలహీనత అయితే వారి శరీరంలో ఉందో ప్రతి బలహీనతను నీ నామంలో గద్దించుమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసులు నా తండ్రి, నీ సేవకులు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాపదశంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, వారికున్న ప్రతి అనారోగ్య స్థితిని విడిపించి ఆరోగ్యవంతుల కోసం ప్రార్థన చేస్తున్నాను. నాయన మానసికమైన ఒత్తిడితో, నాయన మానసికమైన అలసటతో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారిని విడిపించండి, విడుదల కలిగించండి. నీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రత్యేకించి మా సంఘాన్ని నీ పాదములు చెంద పెడుతున్నాను. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మీరు దీవిస్తూ నడిపిస్తున్న విధానం గురించి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. సంఘ అభివృద్ధి కొరకు వారు చేస్తున్న ప్రతి ఆలోచనను మీరు సఫలం చేయండి. వారి ప్రతి అడుగును మీరు స్థిరపరచని ప్రార్థన చేస్తున్నారు. వారి పాదములను మీరు బలపరచండి. వారు నాదిగో సంఘం కొరకు ఏ అయితే ఆలోచన చేస్తున్నారు ప్రతి ఆలోచన కూడా స్థిరపరచమని కొన్ని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బలహీనతలు, శారీరక బలహీనతలు ప్రతిదీ కూడా నీ నామమందు వాటిని లయపరిచి నీ బిడ్డలను బలపరిచి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఎవరైతే నాయన అదిగో మా సంఘ బిడ్డలు ఆయా గ్రామాల్లో, ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో, విదేశాల్లో, నాయన ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములు ఈ దినాన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసిన దేవుని స్తోత్రాలు. సమస్తమైనటువంటి మేళతో మనం ప్రార్థన చేస్తూ నేటి జరగబోతున్న ఈ ఆరాధన అంతట్లకు కూడా నాయన చివరి వరకు మీరు నడిపించమని వేడుకుంటున్నాను. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రావాల్సినదో వారు కూడా సకాలంలోనే నీ పాద సముఖమునకు వచ్చి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నాయన నీ సన్నిధి ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని, సమస్తమైనటువంటి మేళతో నింపమని మరొకసారి నా తండ్రి వాతావరణం కొరకు, విద్యుత్ కొరకు నిజాలు ప్రార్థన చేస్తూ ఆరాధన జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకం కలిగించకుండా ప్రతి దానిని మీ స్వాధీనం అందించుకుని ఆరాధన అంతా కూడా ఘనముగా జరిపించమని, ఘనత మహిమ మీకు మాత్రం చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల వాక్య భాగము చదివి వినిపించినటువంటి హేమలత లారెన్స్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడదాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడదాం. అందరం లేచి నిలబడదాం. తల నుంచి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన కొరకు సిద్ధపడదాం. ఎవరు దయచేసి ఆలోచన ఉండొచ్చు. హృదయపూర్వకంగా తలలో ఉంచి కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధనలో బాల్యభాగస్లోదాం. ఈ సమయంలో సంఘ కార్యదర్శి గారు, సహోదరులు డాక్టర్ సతీష్ బెహ్రా గారు మనను స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. వారితో మనము ఏకీభవిద్దాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. స్తుతి ఆరాధనకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న ఆశ ఏంటంటే ఒక్క నిమిషం పాటు మన నేత్రాలు మనం మూసుకుందాం. నేత్రాలు మూసుకొని దేవునితో ఒక మాట చెప్పుకుంటూ సిద్ధపడుతూ స్తుతి ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. కొద్ది నిమిషాలు దయచేసి ఒక్క నిమిషం మాత్రమే మన 2 నేత్రం మూసుకోవాలి. ప్రభుపేట మిమ్మల్ని ప్రతిమలను కొనుచున్నాను. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం. నిజమే, ఆ దేవాది దేవుడు మన విషయాల్లో కలుగు చేసుకోకపోతే ఈరోజు ఈ ఆరాధన క్రమంలో మనం ఉండేవారమే కాదు. ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి
మనం వాటిని జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏ పాటి వారో మన హృదయానికి తెలుసు. సర్వశక్తిమంతుని దేవుడు నిన్ను నన్ను మనందరినీ అంతగా ప్రేమించి తన యొక్క ప్రేమ వాత్సల్యత చెప్పున నడిపిస్తున్న విధానానికి ఏ రీతిగా ఆయన విషయంలో మనం కృతజ్ఞత భావం కలిగి ఉన్నామో మన హృదయానికి తెలుసు. కనుక ప్రియ పరలోకపు తండ్రి, ఈ స్తుతి ఆరాధనలో నేను మేమంతా మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధన చేయటం కావాల్సిన శక్తి మాకు అనుగ్రహించండి. ఆర్భాటముతో నిస్తుతించగల మనస్సు మాకు అనుగ్రహించండి. స్తుతి ఆరాధనలో మాకున్న ప్రతి అవసరత నీ దగ్గర అడిగి పొందుకునే శక్తిని మాకు ఇవ్వండి అని అడుగుదాం. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేయటకు ఇష్టపడదాం. మనందరికీ తెలిసిన పాటే నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నిజమే కదా, ఆయన ప్రేమ ఎంత మధురం. బహుశా ఈ ప్రేమను లేకపోతే ఆయన ఇచ్చిన వాత్సల్యత బయట ఎక్కడ మనం పొందలేము, దేవుని దగ్గర మాత్రమే పొందగలుగుతాం. కనుక ఈ పాటలు హృదయపూర్వకంగా వచ్చిన వారందరూ నాతో పాటు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో స్తుతించేటప్పుడు మనం ఆనందించాలి. ఆనందిస్తూ సంతోషంగా దేవుణ్ణి ఆర్భాటంతో స్తుతించడానికి ఇష్టపడాలి. చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 చెప్తా అందరూ కలిసి యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మధురమైన యేసు ప్రేమను ఆరాధన చేటుకు హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన చేసే ప్రతి మేలును తలుచుకుంటూ ప్రభుని ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. చప్పట్లు కొడదాం అంతకు దయచేసి. చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ, చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అందమా అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ. యేసయ్యా 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 అందరు కలిసి యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువపై నీకు నాకు రక్తాన్ని చిందించిన గొప్ప ప్రేమను ఏమిచ్చి మన రుణం తెచ్చుకోగలం. నీ కొరకు నా కొరకు మరణించే వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రియ యేసు నువ్వు గమనించాలి. కనుక నోరారా ఆయన్ని స్తుతించడానికి నీ మనసును ఒప్పుకొలుగు చేసుకోవాలి. కనుక ఆరపాటలతో చప్పట్లు కొడుతూ ఆనందంగా సంతోషంగా ప్రభువును ఆరాధించడానికి ఇష్టపడదాం. చప్పట్లు కూడా దయచేసి ప్రభు సన్నిధిలో
సిలువకెక్కేను నీ ప్రేమ, నాకే రక్తం కార్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకే తిరిగి లేచెను నీ ప్రేమ. అందమా? సిలువకెక్కేను నీ ప్రేమ, నాకై రక్తం కార్చెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా నోరారు హృదయపూర్వకంగా మరొకసారి యేసయ్యా 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 యేసయ్యా. అందుకే నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఈ లోక ప్రేమలు మారిపోతుంటాయి, బహుశా నేను విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు భయపెడుతూ ఉంటాయి. కానీ యేసు ప్రేమ ఎంత గొప్ప తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వాడవైనా హక్కును చేర్చి నువ్వు ఇష్టపడే ఆ గొప్ప ప్రేమ అది. చప్పట్లు కొడదాం ప్రభు సన్నిధిలో, చప్పట్లు కొడుతూ స్తుతించడానికి ఇష్టపడదాం. మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. అందమంతా కలిసి మారిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. నిజమే, ఆయన ప్రేమ అంత గొప్పది. ఆ గొప్ప ప్రేమను ఈరోజు హృదయపూర్వకంగా నోరారా మనసారా దేవుని నామాన్ని స్తుతి చెల్లించగలిగాం. నిజంగా దేవుడిచ్చిన ఆ ప్రేమ వాత్సల్యతకు ఏమిచ్చినా అది తక్కువే అవుతుంది. కనుక కొద్ది నిమిషాలు దేవుడు చేసిన గొప్ప మేలులను, ఓ దైవ సేవకులు మంచి మాట అంటారు, మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు, కనీసం ఒక్కరితోనైనా ఆ మేలు మనం పంచుకోవాలంట. అది ఎలాగా మనం చేయలేకపోతా ఉన్నాం. కనీసం మన హృదయంలో ప్రభువా నువ్వు నా ఎట్లా చేసిన మేళ్ళకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాను అని ప్రభుత్వం ఆరాధన చేయగలగాలి. చాలా విషయాలు మన ఆర్పాటంతో సంతోషిస్తూ ఉంటాం, మన బలాన్ని చూపిస్తుంటాం, మనకున్న ఖ్యాతిని బయట పెట్టాలనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి సంధికి వచ్చి ఆయన్ని ఎవరారు ఆరాధిస్తున్నప్పుడు మాత్రం మన చేతులు చప్పట్లు కొట్టని బహుశా కష్టపడుతున్నాయేమో. హృదయపూర్వకంగా బహుశా ఆయనతో మాట్లాడటానికి కొంచెం మనం ఏదో తక్కువగా చేసుకుంటూ మనమే బలహీనపరుచుకుంటున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన విధానం చూస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పది. చెల్లుకుంటుందా, అమ్మకుంటుందా? బహుశా ఈ లోకంలో అన్న చెల్లెలు, అమ్మ నాన్న అన్నయ్య ఈ ప్రేమలు గొప్పవే. వీటన్నిటికన్నా అతీతమైనది గొప్ప ప్రేమ అయింది. దాన్ని రుచి చూస్తున్న మనం చాలాసార్లు ఆయన మర్చిపోతూ ఉన్నాం. ఎన్నోసార్లు ఆయన మనల్ని పట్టుకొని నడిపించాలన్నప్పుడు దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నాం ఆశీర్వాదాన్ని. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు హృదయపూర్వక ప్రభు సన్నిధిలో ప్రతిమలాడుకోవాలంది ప్రభు యొక్క ఉద్దేశం.
దేవుని మాట బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మాటి మాటికి ఆయన అడగడాలంట, సిగ్గు విడిచిపెట్టి ఆయన అడగాలంట. ప్రతిసారి అడుగుతూ ఉండాలి మనకున్న అవసరాన్ని. బహుశా గత వారం అడుగుంటాం, గత సంవత్సరం అడుగుంటాం, పొద్దుకోలేదేమో. విడిచిపెట్టొద్దు దయచేసి. మాటి మాటికి ఆయన దగ్గర అడుగుతాం, ప్రతిమలు అడుగుందాం. ఆయన విసిగిపోవాలి నువ్వు అడుగుతున్నప్పుడు. మనకున్న ప్రతి అవసరం ప్రభు దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడదాం. హృదయపూర్వక ప్రభును అడగడానికి ఇష్టపడదాం. మనకి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడుగుదాం. మనకున్న ఏ అక్కరతైన ప్రభు అడగండి, మీకు ఇవ్వబడిన దేవుడే సెలవిచ్చాడు కనుక హృదయపూర్వక ప్రభుని అడగడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధికి నేను చేరుకున్నానంటే అది కేవలం మీ కృపా వాత్సల్యం చెప్పి నమ్ముచున్నాము తండ్రి. భయంకరమైన దినాలు గుండా వెళ్తున్నాం. మాకన్నా గొప్పవారే గనులే కానీ ఈరోజు వారు ఈ దినాన్ని చూడలేకపోయారు. అల్పులు నాయన, అయోగ్యులు, ఎందుకు పనికిరాని వంటి వారు అయినప్పటికీ నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది. మమ్మల్నే కాదు, మా చుట్టూ ఉన్న వారు కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మా పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాకు తలంపు పట్టుకు మునిపే మా హృదయానికి గొప్ప తండ్రి. మాకు ఏది అవసరమో, ఎక్కడ మేము బలహీన పడిపోతామో, ఎక్కడ కురిగిపోతామో తెలిసి ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని దాటివేస్తున్నారు. మీకు వేలాది స్తుతులు, స్తోత్రం. బలమైన నామానికి మా జీవితాలు అప్పచెప్పుకొనిచున్నాం. ఈ దాసుని ద్వారా ఏ మాటను మీరు సిద్ధపాటు చేశారో మీ ఆత్మీయ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దయచేసి మాతో మాట్లాడండి. మీరు తప్ప ఏది మమ్మల్ని ప్రభావితం చేయకుండా దయచేసి మీ కృపలో, మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని, స్థలాన్ని మీ స్వాధీనం ఉంచుకొని ప్రభుత్వంలో బ్రతిమలాడుచున్నారు. ప్రభు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. సంఘ కాపర్ని, సంఘంలో ఉన్న సంఘ నాయకుల్ని, సంఘంలో ప్రతి విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజు నేను స్తుతి ఆరాధనలో ఎవరైతే వారి హృదయ అక్ర కొలత నీ దగ్గర అడుగుతూ ఉన్నారో నా హృదయాన్ని మీరు తేల్చి వస్తూ ఉన్నారు. అందుబట్టి మేము వేలాది స్తుతులు. వారి మొర వెంటనే మీరు ఇష్టపడుతున్న మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. చాలా మంది రాలేకపోయినా కారణం ఏదే ఉండొచ్చు, కానీ వారికి కొన్ని అవరోధాన్ని తొలగించండి. మరొకసారి మాతో పాటు వచ్చి వారి ఆనందంగా స్థితించి గొప్ప భాగ్యం చేయండి. మరొకసారి నీ వాక్కును మాతో అందివ్వమని మీ సందు ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. నీ బలమైన మాట చేత మాతో మాట్లాడండి. నన్ను, నా సంఘాన్ని బలపరచండి. మా జీవితాలు సరిదిద్దుకునే భాగ్యం అనుగ్రహించండి. ఏదైతే అసూయ, ఆ ద్వేషం, ఆ రాగభావాల మధ్య ఏమన్నా వాటిని విడిచిపెట్టడం సహాయం తెచ్చండి తండ్రి. పక్షపాతం లేని మా గొప్ప తండ్రి, నీ మృదువైన మాటతో మాతో మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. నీ మాట చెప్పిన మా జీవితాలు కట్టుకుంటూ ఈ వారం మొదలుకొని మరొక వాతం ఎదుర్కొన్నంత వరకు ఆధ్యాత్మికంగా తొలగిస్తున్నట్టు లేకుండా, కుడి ఎడమకి తప్పిపోకుండా స్థిరంగా బలంగా నిలబడాలి. అందరినీ మీ యొక్క దయలో జ్ఞాపకం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం గడి హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి మనందరి జీవితాలలో మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధన సమయాన్ని అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ కూడా ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. నేరుగా చదవనటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7 నుంచి 9 వచన గల భాగము చదవగా మనం విన్నాం. ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా 7వ వచనాన్ని, ఆ 2వ భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. 7వ వచనంలో 2వ మాట, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు ఆయన నోరు తెరవలేదు. ఈరోజు పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో మనము ధ్యానించబోతున్న అంశం ఏంటంటే సిలువలో మౌనం. సిలువలో శ్రమ సేవకుని యొక్క మౌనం. వదకు తేబడి గొర్రెపిల్లతో ఈ వాక్యము పోల్చబడింది. పాత నిబంధన గ్రంథంలో పాపము చేసిన వారు లేక దోషము చేసిన వారు
దేవుని సన్నిధిలో ఆ పాపానికి ప్రాయశ్చితం చేయడానికి గొర్రెపిల్లనో లేకపోతే మేకలనో కోడెలనో బలిగా అర్పించేవారు. అయితే యాజకులు బలిగా అర్పించేటువంటి ఆ గొర్రెపిల్ల ఏం జరుగుతుందో తనకు తెలియదు కాబట్టి వధకు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అది యజమాని వెంటే వెళ్తుంది, లేక యాజకుడు వెంటే వెళ్తుంది. యాజకుడు లేక దాని యజమాని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అనేటువంటి విషయము ఆ గొర్రెపిల్లకి తెలియదు. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం మనం చూసినప్పుడు దానికి ముందు దేవుడు అబ్రహాముని పరిశోధిస్తాడు. నీ ఒక్కగానొక్క కుమారుని నా కొరకు బలి ఇవ్వు అన్నప్పుడు అబ్రహాము చేసిన పని అదే. బలి అర్పించడానికి సమస్తము సమకూర్చుకొని తన కుమారుని వెంటబెట్టుకుని వెళ్తున్నప్పుడు సరిగా ఆ వధకు ఇచ్చేటువంటి బలి అర్పించే స్థలము దగ్గరలో వచ్చినప్పుడు ఇస్సాకు అడుగుతాడు, ఏమని? నా తండ్రి, బలికి కావలసినవన్నీ కూడా ఉన్నాయి, కానీ బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదు అని. వాస్తవానికి అప్పటికి ఇస్సాకుకు తెలియదు ఆ గొర్రెపిల్ల తనే అని. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం సమస్తమును ఎరిగినవాడై అన్నీ తెలిసి కూడా వధకు వెళుతూ మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజకులు గొర్రెపిల్లను బలి అర్పిస్తున్నప్పుడు ఆ గొర్రెపిల్ల మౌనంగా తెలియక యాజకుడు కూడా వెళ్తుంది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తననే తన తండ్రి బలిస్తున్నాడని తెలియక వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల. అన్నీ తెలిసిన వాడై ఆ వధకు వధించబడడానికి ఆయన మౌనంగా వెళ్ళాడు. పాత నిబంధన ప్రవచనాలు అన్నీ కూడా ఇంచుమించుగా అదే చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా నూతన నిబంధనలో ఉన్నటువంటి సువార్తలకు కూడా ఇదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమనంటే ఆయన వధకు తేబడు గొర్రె పిల్లగా మౌనంగా ఉన్నాడు. గమనించాలి, శ్రమ సేవకుని యొక్క మౌనం ఏంటంటే ఈ 53వ అధ్యాయంలో చెప్పినట్లుగా మౌనం అనే మాటకు గ్రీకులో అలం అనేటి అంటారు. దీని అర్థం ఏంటంటే, లేక దీని భావం ఏంటంటే, కార్యక్రమం అంతా జరిగిపోతుంటుంది కానీ ఎలాంటి శబ్దము ఉండదు. పని అంతా జరిగిపోతుంది కానీ దానికి సంబంధించినటువంటి ఆ శబ్దం ఏమాత్రం కూడా ఉండదు. అదేవిధంగా అరామిక్ భాషలో అయితే 2 అర్థాలు సమకూర్చబడ్డాయి. ఏంటంటే, ఒకటి హద్దు ఏర్పరచడం, 2 నెరవేర్చడం. అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా మోగమైపోవటం, ఏం జరిగినా కూడా ఏమాత్రం కూడా నోరు తెరవకుండా మోగమైపోవడం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారికి బలియాగం కొరకు ఒక హద్దును ఏర్పాటు చేశాడు. అది నెరవేర్చేటువంటి క్రమంలో కుమారుడైన క్రీస్తు ముందు కొనసాగుతున్నాడు మౌనముగా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఏమండి, ఆ హద్దు దాటిపోకుండా తనను తాను మోగవానిగా చేసేసుకున్నాడు ఆయన. తనకు తెలుసు భూమి మీద ఉన్నటువంటి పాప మానవులందరి కొరకు వధించబడడానికి లేక సంహరించబడడానికి సిలువలో బలి అవ్వడానికి వచ్చానని ఆయన ఎరిగి ఉండి కూడా ఏమన్నాడంట, ఏమాత్రం కూడా ఆయన నోరు తెరవలేదు. పేతురు భక్తుడు అంటాడు, ఆయన దూషించబడి కూడా బదులు చెప్పలేదంట. ఈరోజు ఆయన ఎందుకు మౌనం వహించాడనంటే మనం గమనించాలి. ఈరోజు మనమందరం కూడా ఆయన కొరకు మాట్లాడడానికి, మనమందరం కూడా ఆయనను గూర్చినటువంటి సువార్త ప్రకటించడానికి, మనమందరం కూడా నోరు తెరిచి బిగ్గరగా బహిరంగంగా ఆయన నామ ఘనత చాటడం కొరకు ఆనాడు ఆయన మౌనము వహించాడు. మరి ఈరోజు మనం ఎందుకు మౌనంగా ఉంటున్నాం? దేవుని గురించి ప్రకటించడానికి, ఈరోజు ఆయన గురించి ప్రకటించడానికి, లేక ఆయన గురించి పాడడానికి, ఆయన గురించి తెలియచేయడానికి మనం ఎందుకు మౌనంగా ఉండిపోతున్నాం?
ఒకవేళ ఆ రోజు ఆయన వదకు వెళ్తున్నప్పుడు మౌనంగా ఉండగా ఒకవేళ నోరు తెరిచి మాట్లాడినట్లయితే ఈరోజు మనకి ఇటువంటి స్థితి ఏమీ కూడా ఉండేది కాదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో ఒక చక్కటి మాట అంటున్నారు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. జాగ్రత్త గమనించాలి ఈ మాట. వారు బహుగా తిరుగుబాటు చేయువారు, కాబట్టి నీవు మౌనముగా ఉండి వారిని గద్దింపగా ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగటికి అంటుకొన చేసేదను. ఆనాడు యెహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి మాటలు ప్రకటిస్తున్నా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రం కూడా యెహెజ్కేలును లెక్క చేయక దేవుని మాటలు వెనుక తిరుగుబాటు చేస్తున్నప్పుడు బహుశా యెహెజ్కేలు ఈ భారం నాకొద్దు, నేను ఎందుకు మౌనంగా ఉండాలి, వీళ్ళు మాట్లాడుతుంటే నేనెందుకు దాన్ని సహించాలి అనేటువంటి కోణంలో ముందుకెళ్తున్న సందర్భంలో దేవుడు అంటున్నాడు, వారు బహుగా తిరుగుబాటు చేస్తారు. వారు చేసేటువంటి తిరుగుబాటులో ఎలాంటి అలసత్వం అనేది ఉండదు, అది చాలా కఠినంగా ఉంటుంది. మరలేమన్నాడంట, తిరుగుబాటు చేస్తారు కనుక, ఎక్కువ చేస్తారు కనుక వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా కూడా నువ్వు ఎలా ఉండాలి? చదవండి ఒకసారి మాట. నీవు మౌనివై అంటే మాట్లాడకూడదు. వారు ఎంత తిరుగుబాటు చేసినా, వారు ఎంత దూషించినా, వారు ఎంత నిన్ను గద్దించినా కూడా నువ్వేం చేయకూడదంట, మౌనివై వారిని చూడండి, యెహెజ్కేలు భవిష్యత్ దేవునికి తెలుసు. యెహెజ్కేలు ఆ ప్రజలు మాట్లాడుతున్న మాటలకి వెంటనే బదులు చెప్పేస్తాడేమో, వెంటనే ఆ ప్రజలను దూషిస్తాడేమో. మనం చాలాసార్లు అంటాం కదా, నేనేమైనా తక్కువ తిన్నాను, నేను కూడా ఉప్పు కారం తిన్న మనిషినే, నేను ఎందుకు మౌనంగా ఉండాలి అంట. బహుశా యెహెజ్కేలు కూడా ఇలాంటి దారిని ముందుకెళ్తాను. అందుకే అంటున్నాడు ఆయన, నీవు మౌనివై వారిని గద్దించక ఉండడానికి నేనే నీ నాలుకను నీ అంగటికి అంట చేస్తాను. మరి మాట్లాడడానికి వీల్లేదు. దేవుడు కలుగు చేసుకొని ఆ పని చేసినప్పుడు మరలా దానిని ప్రారంభించడానికి ఏ మనిషికి కూడా అర్హత లేదు. నోవహు జలప్రళయం వచ్చినప్పుడు జరిగింది అదే. దేవుడు వారందరినీ కూడా ఆ వాడలో మోసేసిన తర్వాత జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు వారందరూ వచ్చి అంటే నోవాహు తలుపు తీ అంటే నోవాహు మాట అంటాడు, దీని తాళము నా దగ్గర లేదు. ఎందుకో తెలుసా? ఆ ద్వారం మూసింది ఆయనే, ఆయన తీస్తేనే మీరు లోపల రావాలి. బహుశా నోవాహు జాలి గలవాడై ఆ ప్రజలు మునిగిపోతున్న తలుపు తీస్తాడే ఉద్దేశంతో దేవుడే స్వయంగా ద్వారాన్ని మూసేశాడు. ఇక్కడ యెహెజ్కేలు మాట్లాడకుండా దేవుడు ఏం చేశాడంట, యెహెజ్కేలు యొక్క నాలుకను తన అంగటికి అంటింపజేశాడు. మరి మాట్లాడు, ఇంకా ఎదుటివారు ఎంత దూషించినా చివరికి కొట్టినా సరే ఏమాత్రం కూడా బదులు చెప్పకూడదు, మౌనంగా ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో జరిగింది కూడా అదే. యూదులు, మతాధికారులు, రోమా సైనికులు అంతా కలిసి ఆయనను ఎంత హింసిస్తున్నా, ఎన్ని నేరాలు మోపినా, చివరకు గుద్దినా, ఉమ్ము వేసినా కూడా ఆయన ఇలాగా మౌనంగానే ఉన్నాడు. మరి రోజు ఆ మౌనం అనుకుందా? ఎంతమంది మనము దేవుని కొరకు మౌనంగా ఉండగలుగుతున్నాం? మాస్టర్ గారండి, ఎవడెంత తిట్టినా మౌనంగా ఉండాలా? అది సాధ్యమేనంటే వాక్యం చెప్తుంది, అది 100కి 100 పాళ్ళు సాధ్యమే, ఉండాలి. అలా మౌనంగా ఉన్నప్పుడే నువ్వు నిజ క్రైస్తవుడిగా, విశ్వాసకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా ఆ యొక్క హద్దు దాటకుండా మనకు హద్దు ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడైతే ఆయన హద్దు ఏర్పాటు చేస్తాడో దాన్ని నెరవేర్చే క్రమంలోనే మనం వెళ్ళాలి తప్ప మన సొంత ప్రయత్నం అక్కడ ఏమీ చెల్లవు. అక్కడ అదే అన్నాడు ఆయన. నేను చెప్పిన కదా ఒక మాట, హద్దు ఏర్పరిచాడు, దాన్ని నెరవేర్చడం బాధ్యత కుమారుడని క్రీస్తు తీసుకున్నాడు. ఇక్కడ యెహెజ్కేలు విషయంలో కూడా దేవుడు ఒక హద్దు ఏర్పాటు చేశాడు. ఏమని? వారు మాట్లాడతారు, తిరుగుబాటు చేస్తారు, అయినా కూడా ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. యెహెజ్కేలు అదే మౌనాన్ని పాటించాడు. మరి రోజు ఈ 2 సంఘటన బట్టి మన యొక్క జీవితంలో దేవుని కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి ఆపద వచ్చినా, హింస వచ్చినా మౌనంగా సహించగలిగామా? నేను అదే చెప్పాను, మేము ఉప్పు కారం తింటున్నామంటే ఆ మాత్రం మాకు రోషం ఉండదా అని.
తినండి, తప్పు లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నిజ క్రైస్తవుడిగా దేవుని సాక్షిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలా? మౌనిమై ఉండాలి. కారణం, నిన్ను నన్ను రక్షించడానికి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు సింహాసనాన్ని సహితం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సమస్త సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడు ఎలా అయిపోయాడు? మౌనంగా ఉండిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఆయన ఎప్పటికీ నోరు తెరవకుండా తండ్రి అయిన దేవుడు చేశాడు. అంటే సిలువ యాగములో మాత్రమే, గమనించాలి, సిలువ యాగము మాత్రమే ఆయన నోరు మెదపలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను మరల ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, సిలువకు ముందు ఆయన మాట్లాడాడు, గద్దించాడు, హెచ్చరించాడు, సువార్త చెప్పాడు. సిలువ తర్వాత అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులతో మాట్లాడి హెచ్చరికలు ఇచ్చాడు. కానీ సిలువ సమయంలో మాత్రమే ఆయన ఏమైపోయాడు? మూగవాణిగా అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చి మనందరినీ కూడా తండ్రికి వారసులుగా చేయడానికి, తండ్రి రాజ్యంలో మనల్ని స్వాస్థ్యం ఇవ్వడానికి ఆ సిలువ యాగములో మాత్రమే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు పరిపూర్ణమైన వాగ్దాటి దేవుడు ఇచ్చి ఏమండి మరలా భూమి అంతటిని కూడా పరిపాలన చేసేటువంటి ఒక సమయము రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ సిలువ యాగంలో మాత్రం మౌనంగున్నాడు. కానీ మరలా రెండవ రాకడలో వచ్చినప్పుడు మాత్రము దేవుడు ఆయనకి పరిపూర్ణ వాగ్దాన శక్తి ఇచ్చాడు, వాగ్దాటిని ఇచ్చాడు, ధారాళంగా మాట్లాడగలడు. ఆయన పరిపాలనలో ఇక ఎవ్వరు కూడా ఎదురు చెప్పే అవకాశము లేదు. అలాంటి పరిపాలన రాబోతూ ఉంది. దేవుని యొక్క గొప్ప కార్యం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉండిపోయాడు, మోగవానిగా మార్చబడ్డాడు. ఎంతగా అంటే వదకు తేబడు గొర్రె పిల్లలాగా. మరి రోజు దేవుని సంకల్పం నెరవేర్చడానికి, ప్రభు నీ ఎడల నాడలు చేసినటువంటి ఆ గొప్ప మహిమ కార్యాన్ని చాటి చెప్పడానికి, దాని కొరకు ఎంత మౌనంగా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత సువార్త భారం, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత మన ప్రవర్తన, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అనేకులను నశించిపోతున్న వారిని దేవుని నడిపించాలి. ఇలాంటి క్రమములో మనం ఎంత మౌనం వహించగలుగుతున్నాం, ఎంత మౌనం వహించగలుగుతున్నాం. చూడండి, వాక్యం తెలియని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు నోరు జారినా పర్వాలేదంటే దేవుడు వారిని కూడా విడిచిపెట్టాడండి. ఏదో ఒక రోజు లెక్క అడుగుతాడు. కానీ దేవుని ఆరాధిస్తూ ఆయనే స్వాస్యము, ఆయనే సర్వస్వము, సమస్తం అనేటువంటి క్రమములు బ్రతుకుతున్న విశ్వాసులకు ఇచ్చేటువంటి మాట ఏంటంటే, ఎదుటివారు ఒకవేళ దేవుని నిమిత్తమై నిన్ను దూషిస్తే నువ్వేం చేయాలా? మౌనంగా ఉండాలి. మనకు ఆ మౌనం అనేది చాలా తక్కువ, సహనం అనేది చాలా తక్కువ. చూడండి, గొర్రె యొక్క సాధారణ గుణం ఏంటి? మౌనం కూడా. అది మరి ఆ యజమాని కొట్టినా తన్నినా ఇంకోటి చేసినా అది మౌనంగానే ఉంటుంది. ఏమండి, మౌనము దేవుని పనికి తనను తాను తండ్రికి సమర్పించుకునేలా చేసింది. చూద్దామా, 38వ సంకీర్తన 13, 14 చరణాలు ఒకసారి చదవండి. 38వ సంకీర్తన చదవండి. చెవిటి వాడనైనట్టు వెనకే ఉన్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని, వినలేని వాడనైతిని, ఎదురు పలుకలేని వాడనైతిని. కీర్తనకారుడికి అనుభవం ఇక్కడ చెప్తా ఉన్నాడు. శత్రువులు ఎంత దూషిస్తున్నా, శత్రువులు ఎన్ని అపహాస్యపు మాటలు మాట్లాడుతున్నా ఏమన్నాడంట? చెవిటి వాడనే వినట్లేదు, నేను చెవులు మూసుకున్నాను. ఇంకో మాట అన్నాడు కదా, మోగవాడినట్టు వారు చెప్పే మాట, వారు చేసేటువంటి హేళన, వారు నిందించే విధానాన్ని బట్టి మోగవాడినట్టు నేను నోరు తెరిచారా మానేశాను. మరి రోజు మనం ఎంతవరకు ఈ మౌనాన్ని మనం పాటించగలుగుతున్నాం అనేటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట అన్నాడు కదా, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకులేని వాడనైతిని. 2 పేతురుపత్రికలు అంటాడు ఆయన దూషించబడి. చదవండి ఒకసారి మాట, పేతురుపత్రికలో మనం ఒకసారి వెళ్దాం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకి తెలుసు తండ్రి అయిన దేవుని సంకల్పం ఏంటి,
ఆయన లోకానికి వదకిచ్చాడు, గొర్రెగా పంపించాడు కనుక తన విషయంలో సమస్తము కూడా ఆయనే చూసుకుంటాడు. ఏది జరిగినా నేను మాత్రము నోరు తెరవను. తండ్రి చిత్తానికే సమస్తం అన్నాడు కదా, చూడండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తను అప్పగించుకున్నాడు. 39వ సంకీర్తన 9వ చరణం ఒకసారి చదవండి. అక్కడ మరొక మాట కీర్తనకారుడు తన అనుభవంతో చెప్తున్న మాట, దాని చేసినది నీవే గనుక నేను నోరు తెరవక మౌనంగా ఉండిపోయాను. మన జీవితంలో ఏ కార్యము దేవుడు చేసినా కూడా మనం ఏం చేయాలంట? మౌనంగా ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో కూడా తండ్రి అయిన దేవుని సంకల్పం ఉంది కనుక చెప్తున్న మాట, ఈ కార్యము చేసింది నీవే కాబట్టి నేను నోరు తెరవక మౌనంగా ఉన్నాను. చూడండి, చాలా సందర్భాల్లో మనకి మౌనంగా ఉండడం చేత కాదు. మౌనంగా ఉండడం చేత కాదు. ప్రసంగిలో ఒక మాట అంటాడు, మాట్లాడడానికి మౌనంగా ఉండడానికి సమయం ఉందంటాడు. ఏ సమయంలో మాట్లాడాలో ఆ సమయంలో మాట్లాడాలి. ఏ సమయంలో మౌనంగా ఉండాలో ఆ సమయంలో మౌనంగా ఉండాలి. మనకి మొదటిది తెలుసు కానీ రెండవది తెలియదు కదా. మనకు మొదటిది తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడని సమయం కూడా మాట్లాడేస్తాం. కానీ మౌనంగా ఉండాల్సిన సమయం మాత్రం మనము దాన్ని పాటించలేం. కానీ ఈరోజు దీనికి వాక్యం చెప్తుంది, నీవు మాట్లాడడానికి మౌనంగా ఉండడానికి రెండిటికి కూడా సమయం ఉంది. ఈ 39వ సంకీర్తన 9వ చరణాన్ని గమనిస్తే, పరిశీలనగా చేస్తే ఆ సేవకుడు ఎంతగా తనను తగ్గించుకున్నాడంటే, ఏమంటే మనకి ఇక్కడ గమనించాలి, మనము లోకములో ఏ మనిషినైనా ఇలాంటి స్థితులు విడిచిపెట్టేస్తే ఏమంటే ఎంత మారణహోమం జరుగుతుందో. ప్రస్తుతానికి రానున్న దినాలు జరగబోయేది అదే. నువ్వు దేవుని సన్నిధికి వస్తే, నువ్వు ఇంట్లోంచి కాళ్ళు బయట ఎడితే జరిగేది అదే. అప్పుడు నువ్వు ఎంత మౌనంగా ఉంటావో దేవుడు చూస్తాడు. గమనించాలి ఉదయకాల సమయంలో. అందుకే అంటాడు అక్కడ, నీవే ఈ కార్యం చేసేవి కాబట్టి నేను మాట్లాడినా. ఈరోజు మనం చాలా సందర్భాల్లో దేవుని వాక్యానికి కట్టుబడి లేక, దేవుని వాక్యానికి విధేయులుగా కాకుండా, దేవుని వాక్యానికి లోబడక చేసిన పని ఏంటంటే, దేవుడు చేసిన కార్యాన్ని సహితం మనము వ్యతిరేకించడం క్రమములో మౌనముగా ఉండలేక. గమనించాలి, అంటాడు కదా, నీ నోటి మాటే నిన్ను తీర్పులోనికి తీసుకెళ్తుంది. నువ్వు ఏదైతే మాట్లాడతావో, ఏదైతే పలుకుతావో ఆ పలుకే నిన్ను తీర్పులో నిలబెడుతుంది. అందుకే ఇర్మియా గ్రంథకర్త ప్రవక్త ఒక చక్కటి వర్ణన దానికి ఇచ్చాడు. చూద్దామా? 11వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 19వ వాక్యం చదువుదాం. అయితే నేను వదకు తేబడు గొర్రె సాధు వంటి వాడ ఇంటిని నేను ఎరుగాక ఇంటిని. ఏమన్నాడు అక్కడ వర్ణన అది? అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలి ఉన్నాను. వాడు ఏమన్నారంట? మనము చెట్టును దాని ఫలమును నశింపజేద్దాం రండి, వాని పేరు ఇక జ్ఞాపకము చేయబడినట్లు బ్రతుకువారు ఉండకుండా మనం నిర్మూలన చేసేద్దాం రండి. యూదులు, మతాధికారులు, రోమా సామ్రాజ్య సైనికులు, ప్రజలు ఆలోచించింది అదే క్రీస్తు ప్రభు వారి విషయంలో. ఏమని? ఇక మీదట యేసు నామము అనే పేరు భూమి మీద ఉండకూడదు. ప్రస్తుతమైనటువంటి అధికారం, ప్రస్తుత జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు రానున్న దినాల్లో చేయబోతున్న ఆలోచన అదే. ఇక మీదట క్రైస్తవ్యం అనేది ఉండకూడదు, క్రైస్తవులు అనబడేవారు కనబడకూడదు, యేసును ఆరాధించేవారు ఉండకూడదు. అటువంటి ఆ విధానము రానున్న దినాల్లో రాబోతా ఉంది. గమనించాలి ఉదయకాల సమయంలో. నేను అంటాను, ఆ సమయము రాకముందే మనము ఎంత త్వరగా సిద్ధపడితే అంతగా దేవునిలోనికి వెళ్ళగలుగుతున్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా మగ్గిపోతున్నప్పుడు, వారి మీద ఐగుప్తీయులు అధికారం చెలాయిస్తున్నప్పుడు, యజమానుల కింద వారు ఎలాగైతే మరో మాట లేకుండా బానిసలుగా మౌనంగా ఉన్నారో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యూదుల చేతుల్లో, ప్రజల చేతుల్లో, అధికారుల చేతుల్లో ఉన్నాడని మనం గమనించాలి. ప్రతి మానవుడు కూడా నేటి కాలంలో
పాపం అనే బానిసత్వం నలిగిపోతూ ఉన్నాడు. వారిని అందరినీ కూడా విడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అందరూ కూడా ఆ పాపం అనే బానిసత్వం విడిపించబడ్డారు. అందుకొరకే తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తును మౌనముగా ఆ భారాన్ని భరించేవాడిగా ఆయన సంకల్పాన్ని సృష్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం చేస్తున్నా కూడా మనకు ధైర్యమే. అందుకే నేను 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అంటారు చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7 బహుశా 8 వచ్చిన అనుకుంటా, గమనించాలి. అదే చదవండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి కూడా ఎల్లప్పుడూ ధైర్యముగా బ్రతికేస్తున్నాం. చాలండి. ఈ మాట నేను చాలా సందర్భాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ శరీరము ఒకనొక దినాన్ని ఏమైపోద్ది? శిథిలమైపోద్ది. ఇక అంటాడు, ఈ దేహములో మనం నివసించుతున్నంత కాలము ఏం చేయలేమంట? ఏం చేయలేం చెప్పాలి? ప్రభువుకు దగ్గరగా ఉండలేం. అక్కడ అన్నా చూడండి, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని తెలిసి కూడా ఎలా బ్రతికేస్తున్నామంట? ధైర్యంగా బ్రతికేస్తున్నాం. అంటే దేవుడు మనకంత స్వేచ్ఛ ఇచ్చాడు. భయం లేదు. ఏమండి? దేవుడు అంటే దేవుని వాక్యానికి లోబడాలన్న మనస్తత్వం లేదు. దేవునికి లోబడి ఆయన అడుగుజను అనుసరించాలనేటువంటి క్రమము లేదు. అయినా కూడా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా బ్రతికేస్తున్నాం అన్నాడు కదా. అందుకే ఈ మాట, అలాంటి వారి కొరకు, అలాంటి బానిసత్వంలో నేను ధైర్యవంతుడిని బ్రతికేస్తూ పాపం అనేటువంటి కట్లను వెళ్ళిపోతున్న వారందరినీ విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తును మౌనిగా ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, ఆయన మౌనంగా ఉన్నాడు కనుక ఈరోజు మనందరం కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. మాట్లాడాల్సింది, మాట్లాడకూడనిది అన్నీ మాట్లాడేస్తున్నాం. కారణం, ఆ రోజు ఆయన సిలువలో మౌనంగా ఉన్నాడు కనుక ఈరోజు మనం మాట్లాడగలం. ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఏమండి? పాత నిబంధన శ్రమ సేవకుడు, నూతన నిబంధన గొర్రె పిల్ల క్రీస్తే. ఏమన్నా ఒక కుమారుడు తన తండ్రిని అడిగాడట ఒక మాట, నాన్న దేవుడు లోకంని ఎంతో ప్రేమించని చెబుతూ ఉంటారు కదా, ఎంతో అంటే ఎంత నాన్న అని అడిగాడట. బహుశా తండ్రి ఏం చెప్పి ఉంటాడు? మనమైతే ఏం చెప్తాం? చెప్పాలి. ఆ తండ్రి ఏం చెప్పి ఉంటాడు, మనమైతే ఏం చెప్తాం? అర్థమైందా నా ప్రశ్న? ఒక కుమారుడు తండ్రిని అడిగాడు, ఒక సేవకుడట సంఘాన్ని అడుగుతున్నాడట ఇలాగే, అమ్మ దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే ఎంతో, ఇదే సమాధానం. ఇక తండ్రి కుమారుడు కూడా సంభాషణ అది. ఎంతో అంటే ఎంత అంటే ఆ తండ్రి చెప్పాడంట, క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ చూపిస్తూ ఇంతగా అని చూపించాడంట. అంటే దాని అర్థం ఏంటి నాన్న అని మళ్ళీ కుమారుడు అడిగాడంట. అన్నాడంట ఆయన, ఎందుకు అంతే, ఆ ప్రేమను, ఆ విధేయతను మనం ఏ పదముతో కూడా వివరించలేము, వర్ణించలేము. అంతగా దేవుడు ప్రేమించాడంటే సిలువలో తన కుమారుణ్ణి మనందరి కొరకు చంపేదంత ప్రేమ ఎంత అంటే మరి దానిని అక్కడ అన్నాడంట తండ్రి, ఏ పదము కూడా దానిని వర్ణించడానికి సరిపోదు. నిజమే, దేవుడు మనలో చూపిస్తున్నటువంటి ప్రేమ కానీ, ఆయన మనలో చూపిస్తున్న కృప కానీ వర్ణించడానికి మన దగ్గర పదములు లేవు. అందుకు మాట కదా, పదములు చాలని ప్రేమ మనం పాడుతూ ఉంటాం. మనం వర్ణించలేటువంటి ప్రేమ అది. గమనించాలి పిల్లరా. ఏమండి? తండ్రి ప్రేమ అంత గొప్పది, కుమారుని విధేయత అంతగా వర్ణించలేదు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కుమారుని యొక్క విధేయత కూడా అంత వర్ణించలేనిది. మరి ఈరోజు ఆ ప్రేమను పొందుకున్న మనము ఆ విధేయతలు నడవగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు మోపుతూ ఉన్నారు, నేరాలు మోపుతూ ఉన్నారు. ఆయన మాట్లాడని అంటే ఏ మాట అయితే మాట్లాడలేదో అది కూడా కల్పించి మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది అక్కడ. ఏమంటే అయినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 62వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 26:62 చదవాలి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను. అదే మాటలు 27వ అధ్యాయం 14 కూడా చదవండి. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక
అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడి. చాలా రకాల నేరాలు మోపుతూ ఉన్నారు. ఈరోజు మనుషులకు మనస్తత్వం కూడా ఇంచుమించు అలాగే ఉంది నేటి దినాల్లో. మనం ఏదైతే మాట్లాడమో ఆ మాట కల్పించి చెప్పిన పరిస్థితి, ఏదైతే ఇతరుల మీద చెప్పమో ఆ మాట కల్పించి చెప్పేటువంటి పరిస్థితి నేటి దినాల్లో కూడా ఉంది ఆనాటి నుంచి. ఇక్కడ ఎన్ని నేరాలు మోపడుతున్నా పిల్లాతో అడిగాడట, వీళ్ళు నీ మీద ఇన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు కదా, అది అబద్ధమని పిల్లాతో కూడా తెలిసిపోయింది. కానీ ఏంటంటే గవర్నర్ స్టేజ్లో ఉన్నాడు కనుక, ఒక న్యాయ తీర్పు ఉన్నాడు కనుక ఆ మాటను బయటపెట్టలేక ప్రభువారిని అడుగుతున్నాడంట, వీళ్ళు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏంటి, నువ్వు సమాధానం చెప్పవా? ఒకవేళ నువ్వు సమాధానం చెప్తే నేను నిన్ను విడిపించడానికి అవకాశం ఉందని అంటే అక్కడ ఉంటుంది, ఆయన ఊరకుండెను, ఏమీ మాట్లాడలేదు ఆయన. ఏమంటే ఎందుకంటే ఈ గొర్రెపిల్ల లోక పాపములన్నింటినీ కూడా మోసుకుపోయిన గొర్రెపిల్ల కనుక, ఎందుకంటే ఆయనను విశ్వసించని వారిని సహతము తీర్పు తీర్చబోతున్నటువంటి గొప్ప న్యాయాధిపతిగా రాబోతున్నాడు కనుక లోక అధిపతి అడిగేటువంటి ఏ ప్రశ్న కూడా ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. అంటే చెప్పలేక కాదండి, గమనించాలి, ఎదురు చెప్పలేక. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, మనం మౌనంగా ఉన్నామంటే చేతకాని వాళ్ళం కాదు. గమనించాలి, మౌనంగా ఉన్నామంటే చేతకాని వాళ్ళం కాదు. గమనించాలి, ఆ మౌనము దేవుని నుంచి వచ్చే ఒక ఆశీర్వాదం గమనించాలి. చాలా సందర్భాలు మనుషులకు మనస్తత్వాలు ఏంటంటే, మనం ఎన్ని మాట్లాడుతున్నా ఎన్ని తిడుతున్నా వీడేం అనట్లేదు, మౌనంగా ఉంటున్నాడు, వీడికి ఏం చేత కదా అనుకుంటారు. కానీ గమనించాలి, దేవుని బిడ్డలుగా విశ్వాసం ఏర్పడుతున్న మనము మౌనంగా ఉన్నామంటే అది చేతకానితనము కాదు. మరొక మాట ఉంటుంది, మనము ఎదుటి మనం చెప్పేటువంటి మాటలకి సమాధానం చెప్పలేక కాదు, కానీ వారితోనట వాదించడం ఇష్టం లేక మౌనంగా ఉంటామంట. కొంతమంది మనం చెప్పే మాట వినరు, వాదిస్తూనే ఉంటారు. మనం చెప్పేది మంచిదైనా, మనం చెప్పేది నిజమే అయినా కూడా ఆ మాట వినడానికి ఇష్టపడక వారు ఏం చేస్తారంటే ఆ మాటను బట్టి వాదిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. వాదించి వాడితో మనం మౌనంగా ఉండాలి. ఇక్కడ చూడండి, సర్వలోక న్యాయాధిపతి భూలోక న్యాయాధిపతులు తల ఉంచుకుని నిలబడి ఉండడం చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. సర్వభూమి అంతటికి సర్వలోకమంతటికి న్యాయము తీర్చుడు న్యాయ తీర్పరైనటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని ఎటువంటి తీర్పు తీర్చలేనటువంటి భూలోక న్యాయాధిపతులు ఎదుట ఆయన తల వంచుకుని నిలబడ్డాడంటే దానికి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. మరి రోజు నీవు నేను అటు రీతిగా మౌనంగా ఉండి తల వంచుకుంటే లోకం నేను చూసి ఆశ్చర్యపడాలి, నిన్ను చూసి అసహించుకోకూడదు. నేను మరలా చెప్తున్నాను, లోకం ఎదుట నేను మౌనంగా ఉన్నామంటే అది మన చేతకంతనము కాదు. ఆ మౌనము నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న విషయాన్ని కూడా గమనించాలి. చూడండి, వాస్తవానికి పిలాతు అప్పటికి ఎంతోమందికి తీర్పు తీర్చే ఉంటాడు, ఎంతోమందిని విచారణ చేసి ఉంటాడు. ఆ తీర్పులోకి వచ్చిన ప్రతి ఒక్క చూడండి, సర్వసాధారణ మనం కూడా మన మీద నేరం మోపబడినప్పుడు మనం ఏం చేస్తాం, అది నేను చేయలేదు, ఈ మాట నేను చెప్పలేదు, ఇది ఇలాగని ఏదో ఒక సాగులు చెప్తాం. పిలాతు దగ్గరికి కూడా అలాగే ఇలాంటి పరిస్థితులు ఎన్నో విచారణ చేసినప్పటికీ తమపై నేరం మోపాలు అవి తప్పండి, మేము చేయలేదండి అని అందరూ చెప్పే ఉంటారు. కనీసం ఏదో ఒక సాగు చెప్పుంటారు. కానీ ఎన్ని నేరాలు మోపుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నవారిని బహుశా ప్రభువారిని ఒక్కరిని చూసుంటాడు పిల్లతో. అందుకే ఆశ్చర్యపడ్డాడు. గమనించాలి. ఈరోజు నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ఆ రోజు ఆయన మౌనంగా ఉన్నాడు కనుకనే ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం. ఒక 2-3 వాక్యాలు చూసి మనము ప్రార్థన చేసుకుందాం. మొదటి పేతురు మనం చదువుకున్నాం, ప్రసంగి గ్రంథం చదువుకున్నాం, సామెతల గ్రంథం 11-12 ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 11-12 చదవండి ఒకసారి త్వరగా. చదవండి. తన పొరుగువాడిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. ఏంటంట చూడండి, చాలా గమనించాలి ఈ మాట. తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు. ఈ మాట మీరు ఇష్టం ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనలా యోబు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. వివేకిగా ఉంటే నువ్వు మౌనంగా ఉండగలుగుతావు, వివేకిగా ఉంటే నువ్వేం మాట్లాడకుండా ఉండగలుగుతావు. అలాగని చదవండి. చూడండి, మీరు కేవలము మౌనంగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడుతుంది.
మనం ఎంత మౌనంగా ఉంటే అంత వివేకిగా ఉంటాం. మనం ఎంత మౌనంగా ఉంటే అది మనకంత జ్ఞానమని ఎంచబడుతుంది. కనుక ఈ మౌనం ఎందుకంటే పిల్లరా, మనందరినీ కూడా ఆయన రాజ్యంలో చేర్చడానికి, మనందరినీ కూడా నిర్దోషులుగా తీర్చడానికి, మరి ఈ శ్రమ సేవకుడు మౌనం యొక్క శ్రమ సేవకునికి మౌనం మనం గుర్తిస్తున్నామా? ఒకవేళ గుర్తించినట్లయితే మనం ఆయన విశ్వసించినట్లుగా మరి ఆయన మాదిరిని మనం కనుగొనాలి. మనము సమస్తమును దేవునికి అప్పగించుకోవాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు మౌనంగా ఉంటే అది నీకు ఆశీర్వాదమే కానీ శాపము కాదు. నువ్వు మౌనంగా ఉంటే అది నీకు దీవెనే కానీ హేళన కాదు. ఎందుకంటే 2 వచనాలు జ్ఞాపకం చేశాను నేను. యెహెజ్కేలు దేవుడు అన్నాడు, వారు బహుగా తిరుగుబాటు చేస్తారు, నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు మాట్లాడుతావు కనుక నేనే స్వయంగా నీ నాలుకను నీ అంగటికి అంటుకో చేస్తానన్నాడు. ప్రభువారు మాట్లాడగలిగి కూడా ఎన్ని నిందలు, నేరాలు, అబద్ధ సాక్ష్యాలు వచ్చినా ఏమీ మాట్లాడేది, మౌనంగా ఉన్నాడు. ఆ మౌనాన్ని జయించి ఈరోజు ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరలా రాబోతున్నాడు. ఆ రాబోతున్నప్పుడు పరిపూర్ణమైన వాగ్దాటి కలిగి ఏ ఒక్కరిని కూడా మాట్లాడనీయకుండా, ఈరోజైతే సిలువ యాగం ఇచ్చినప్పుడు అందరినీ మాట్లాడించాడు ఆయన మాత్రం మాట్లాడలేదు. కానీ 2వ రకలు వచ్చినప్పుడు ఏ ఒక్క మనిషి కూడా మాట్లాడకుండా ఆయన మాత్రమే మాట్లాడగలిగేలాగా పరిపూర్ణమైన వాగ్దాటి శక్తి తండ్రి దేవుడు ఆయనకి ఇవ్వబోతున్నాడు. కనుక ఆ న్యాయ తీర్పుల పరిపాలన పాల్గొన్నప్పుడు మనము కూడా ఆయనతో పాటు పరిపాలన చేయడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇస్తారు. కనుక నేను అంటాను, మౌనం వహిద్దాం. ఏ చిన్న విషయమైనా మౌనంగా ఉందాం. బైబిల్ చెప్తుంది, వివేకమై ఉన్నవాడు జ్ఞానవంతుడు. ఏమండి, వివేకమైనవాడు మౌనంగా ఉంటాడు. తర్వాత మీరు మరి మౌనంగా ఉంటే మేలు, అది మీకు జ్ఞానం అని సామెతల గ్రంథం చెప్తుంది. కనుక అలాంటి స్థితిలో ఏమండి మౌనంగా ఉందో. నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు మౌనంగా ఉంటే చేతకాని వాడివి, చేతకాని వారము కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. 3వ మాసంలో 3వ పరిశుద్ధ దినబంధు రీతిగా నీ పాదసములు ఉంచాం నాయన. మేము గడిచిన ఆదివారం నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య చేసిన శిలువ యాగాన్ని బట్టి అతిశయించాలని జ్ఞాపకం చేసి, ఆ శిలువలో ఆయన ఎందుకు మౌనం వహించాడో ఈరోజు నీ వాక్యం సెలవిచ్చింది నాయన. ఆ మౌనమే ఈరోజు మమ్మల్ని రక్షణ మార్గం నడిపించింది. ఆ మౌనమే మమ్మలను నీకు వారసులుగా చేసింది. ఆ మౌనమే నీ రాజ్యానికి స్వాస్థ్యంగా ఉండడానికి మమ్మల్ని నడిపిస్తుంది. ఆ మౌనమే మమ్మల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేసింది. అయితే నాయన, ఆ మౌనాన్ని మేము గుర్తించి ఆ మాదిరిని అనుసరించి నాయన ఏ విషయంలో కూడా తొందరపాటు మాట్లాడకుండా నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా మాట్లాడడానికి, మౌనంగా ఉండడానికి సమయం ఉందన్నట్లుగా వాక్యాన్ని అనుసరిస్తూ వాక్య వెలుగులు నడుస్తూ నిన్ను బట్టి ఆనందించే కృప దయచేయమని, వెత్తబడిన ప్రతి మాట వింటున్న బిడ్డలందరి జీవితంలో నిరంతరంగా ఫలింపజేసి నడిపించమని, తదుపరి ఆరాధన క్రమములు మీరు మాతో ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు, ఆ త్యాగం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు, ఆ త్యాగం. అది నీ కోసమే, అది నా కోసమే. కల్వరి పయనం
పాస్టర్ గారికి, పెద్దలకు, మరి కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అంశం విన్నాం, సిలువలో మౌనం. అయితే మౌనం గెలిచిందా ఓడిందా? మౌనం ఏమైందట? గెలిచింది. ఏది ఓడింది? తీర్పు ఓడిపోయింది. ఆ మౌనం దగ్గర తీర్పు ఏమీ కూడా చేయలేకపోయింది. మరి పాస్టర్ గారు చాలా చెప్పారు. మరి మనకు ఒక డౌట్ వస్తుంది, మరి యేసుప్రభు వారు ఆలయాన్ని పాడు చేస్తున్నప్పుడు చాలా కోపం అవుతారు. పాస్టర్ గారు స్టార్టింగ్లో చెప్పారు, చాలా కోపం అయిపోయి అన్ని కూడా విసిరిస్తారు. అంతా కోపోద్రిగినటువంటి యేసయ్య సిలువలో మాత్రం ఏంటట? మౌనంగా తల అప్పగించాడు. అంటే తనకు తెలుసు మరలా తను న్యాయాధిపతిగా రాబోతున్నాడని. న్యాయాధిపతిగా తీర్పు ఇవ్వడానికి నేను రాబోతున్నాను. మరి పాస్టర్ గారు ఎండింగ్ అలా చేశారు. అప్పుడు ఇలాంటి మరి అంటే కామ్ అనేది ఇంకొండదు. మరి రెండవ రాకడలో మరి నేను కొదమ సింహంలా వస్తానని దేవుడే చేశాడు. నిజంగా మరి సిలువ ధ్యానాల్లో 40 దినాలు మనం ఉన్నాం. మరి అందుకు తగినట్టుగా పాస్టర్ గారు చాలా చక్కగా మరి సిలువలో యేసయ్య ఎందుకు మౌనం, ఆ మౌనం వల్ల మనమేం పొందాం చాలా చక్కగా చెప్పారు. మరి ఇలాంటివి ప్రతిరోజు ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, మనకేంటంటే 10 రోజులు అయిపోయింది, నిన్నటితో 10 days, మనకెంత 40 రోజుల్లో 10 రోజులు అయిపోయింది. గమనించండి. మిగిలిన వాళ్ళు కూడా మిగతా రోజుల్లో ఎక్కడా కూడా ఎటువంటి మరి అంటే ఏదో అవసరమైతే తప్పదు, కానీ లేకపోతే అందరూ రావాలని కోరుతూ ఉన్నాం. మరి ఇక్కడ సాక్ష్యాలు విన్నాం. మరి సువర్ణ గారు చెప్పారు, అబ్రహాం చెప్పాడు. మరి సువర్ణ గారు నిజంగా ఈరోజు ప్రయాణాలు అలాగే ఉన్నాయి. తన కాపుదలు చూడండి ఎంతగా, అంటే ప్రయాణాల్లో మనకి ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో మనకి తెలియదు. చూడండి వాళ్ళు ఎంత స్థితిలో వైజాగ్ నుంచి వస్తూ ఉన్నారు. ఒక యాక్సిడెంట్ చూశారు వాళ్ళ ఎదురుగానే. మరి అలాంటివి చూసి మరలా దేవుణ్ణి స్తుతిస్తూ మరి దేవునితో సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశతో మరి ఈరోజు సువర్ణ బెహ్రా గారు మంచి సాక్ష్యం చెప్పారు. నిజమే కదా, మరి ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క కాపుదల. చూడండి ఆ రోజు అక్కడ జరిగింది కొందరికి, కానీ మనకి క్షేమంగా దేవుడు ఇచ్చాడంటే నిజంగా ఎంత వినయంగా విధేయతతో మనం ఉండాలో. అయితే మరి యాక్సిడెంట్ చూస్తే చాలా భయంకరం. మరి రాత్రే కొంతమంది చూసే ఉంటారు. నేను ఉదయమే మా దైవతో అన్నాను, శ్రీకాకుళం ఎప్పుడు యాక్సిడెంట్ అయినా పాతపట్టమే వాళ్ళు లోగిడి లారెన్స్ గారికి ఐడియా ఉంటుంది, అక్కడే 4 స్పాట్. అక్కడ చాలా బాధ అనిపించింది. ఒక అతను వాళ్ళు విజయనగరం చూస్తే ఇంకొకటి పయ్యోడు ఫోన్ మాట్లాడుతున్నాడు, ఒకటి దిగి బైక్ నుంచి, ఏం తెలీదు ఆ సర్టిఫికేట్స్ కదా, ఫోన్ మాట్లాడుతుంటే ఈ కారు వచ్చి వాడి కొడితే అక్కడ పడిపోయాడు. ఇదే కారు మళ్ళీ లారీ అయితే ఈ ఉన్న అందరూ కూడా స్పాట్లో చనిపోయారు. మొత్తం 5. చాలా బాధ అనిపించింది. సో నిజంగా దేవుని యొక్క ఆలోచన చూడండి. మరి దేవుని యొక్క కాపుదల, మరి కాపుదల కావాలి అంటే మరి ఈరోజు అంశం విన్నాం, ఏంటి? మౌనం. అలాంటి స్థితిలో మనం ఉండి వినయ విధేయతలతో ఉంటే ఆ దేవుడు మనకి కాపాడతాడు. మరి సువర్ణ గారు తాలూకా చెప్పారు కదా సాక్ష్యం. సువర్ణ గారు ఇంకోటి తన ఆసక్తి చూడండి, స్పందన ప్రతిస్పందనలో పాల్గొవాలి. వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ వాళ్ళు లైవ్ పాస్టర్ గారు ఇస్తూ ఉన్నారు కాబట్టి మనకి ఎప్పుడు ఏది జరిగిపోతుందో తెలుస్తూనే ఉంది. తనకి అక్కడ రావడం, నాకు క్వశ్చన్ పంపించారు, అప్పటికే నేను అడగడం, అంటే అన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎలాగైనా సరే పాల్గొని దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. నిజంగా చాలా ఆసక్తి బట్టి వందనాలు. మరి సువర్ణ బెహ్రా గారు గత 10 రోజులుగా ఈ స్పందన ప్రతిస్పందన అడుగుతూ ఉన్నారు. మనం అనుకున్నాం 15 రోజులకు ఒక్కొక్కరని. మరి చాలా చక్కగా సువర్ణ గారి విధానం బట్టి ఒక్కసారి క్లాప్స్ కొడుతూ సువర్ణ గారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ సువర్ణ గారు. మరలా రేపు 10 రోజులు మరొకరు స్పందనలు అడుగుతారు కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ మీకు స్పందన గురించి ప్రతిరోజు ముందే పాస్టర్ గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి దాని గురించి ప్రతిరోజు మనం చదువుతుంటే మనకి బాగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి 40 రోజుల అంశాలు ఇంకెక్కడా మనకి దొరకవు. మరి గత 10 రోజులు వచ్చే వాళ్ళకి తెలిసే ఉంటుంది. చూడండి ప్రతి పాస్టర్ గారు స్టార్ట్ చేస్తూ 10 రోజులు వరుసగా చెప్పారు, ఒకే మాటతో చెప్పారు, ఒక సెంటెన్స్తోనే తెచ్చారు వినయం నుంచి చివరి వరకు. అలాగే మనకి వచ్చే 10 రోజుల్లో కూడా మరి ముందే చెప్తున్నాను, ఆ 10 రోజుల అంశాలు చదవండి, క్లియర్గా ఉంటుంది. అలా అయితే పాస్టర్ గారు తన కాన్సెప్ట్ అర్థమవుతుంది. తప్పక అందరూ కూడా రావాలని మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు రాత్రి ఉండదు, ఆదివారం కాబట్టి, మరలా రేపు సాయంత్రం 6:30 గంటలకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా, మరి ఇంకెన్ని రోజులు ఉంది, కేవలం
నెల రోజులు మాత్రమే 30. అంటే 30 రోజులు చూడండి అక్కడ 19/4 కదా, దగ్గరకు వస్తాం. ఇంకా నెల రోజులు సుమారు, ఈరోజు 16, ఒక నెల రోజులే అయింది, నెల రోజులు ఉంది. కాబట్టి మరి రానున్న 30 రోజులు కూడా మరి ప్రతి ఒక్కరు రావాలని కోరుతూ, ఇక్కడ ఏంటంటే అనౌన్స్మెంట్స్ నేను చెప్తూ ఉన్నాను రాత్రులు. నేను అనేది ఏంటంటే నేనే కాకుండా పెద్దలు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా పంచుకుంటే బాగుంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మీకు ఆ ప్రకటనలు చేస్తారు, గమనించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు, అదేవిధంగా మేము కూడా డ్యూటీస్కి వెళ్తాం కాబట్టి మా గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. మీకు నోట్స్లు ఇచ్చాం ఈ సిలువ ధ్యానాల్లో. నోట్స్లు అయిపోతే చెప్పండి, మరలా ఇస్తాం. ఎవరికైనా అయిపోయిందండి? చేయి చూపించండి. ఓకే, లేదు ఇంకా అవ్వలేదు, 10 days కావలేదు. చూద్దాం, నోట్స్ ఇస్తాం, పెన్ ఇస్తాం, అటు ఇది కావండి. అదేవిధంగా మన మధ్యలో పార్వతి గారు ఉన్నారు. మరి నిన్నటి రోజు తన తల్లిని కోల్పోయిన దినం, మరి 12 సంవత్సరాలు అయిపోయింది తల్లిని కోల్పోయి. మరి పార్వతి గురించి, తను ఒంటరిగా జీవిస్తూ ఉంది, తన గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఏ విధంగా తనని కాపాడుతున్నాడో అందరికీ తెలుసు. కాబట్టి మన వ్యక్తిగత ప్రార్థనలో తన గురించి గుర్తు చేసుకుందాం. అదే మన మధ్యలో మహిమ ఉంది, రాజారావు కుమార్తె, మరి నిన్ననే వచ్చింది. తన గురించి, తన ఆరోగ్యం గురించి మరి ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. మరి దాస్పురం నుంచి వస్తున్నారు. అమ్మా, మీరు 40 రోజుల్లో శుక్రవారాలని వస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. శుక్రవారాలు మనకి 2 శుక్రవారాలు అయిపోయి, ఇంకా 5 శుక్రవారాలు ఉన్నాయి. మీరు రావడానికి ప్రయత్నించండి. మీకు ఏదో విధంగా మీకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. దాస్పురం లారెన్స్ గారు రెడీగా ఉన్నారు. ఆయన వెహికల్ తెస్తామంటున్నారు. ఆయన ఇప్పుడు రెడీగా ఉంటారు, ఎక్కడికైనా దిగబెడతారంటారు, అంత ఆసక్తి ఆయనకి. చూడండి, అలాగైతే రోజు దిగబెడతాడు. సతీష్ గారు అంటున్నారు లారెన్స్ గారికి, రోజు వస్తే రోజు దిగబడతారని. రోజు దిగబడతారు అతను, రోజు రండి. అదేవిధంగా ఆటోల గురించి చెప్పాము, రాజారావుకి చెప్పాము. మరి ఎవరున్నా లేకపోయినా ఎవరైనా వస్తే నువ్వు తీసుకెళ్ళిపోవడమే వాళ్ళకి. అటు రీతిగా అంటే ఎటువంటి లోటు లేకుండా మన సంఘం అంటే ఈ 40 రోజులు కూడా ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలని కోరుతూ, మరి ఏదైతే ఇవన్నీ చెప్పామో అన్నిటి గురించి కూడా మీ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందులో లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం ఆరాధన క్రమాన్ని. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటించిన రీతిగా మరి నేటి దినం ఉపవాస ధ్యాన కూడా ఉండదు. తిరిగి రేపటి నుండి 11వ దినముగా ప్రారంభించబోతున్నాం. సిద్ధపడదాం దేవుని మాటలు వినడానికి. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులు తండ్రి గారు అపర మాస్టర్ గారు ముందుకు వచ్చి మనందరినీ ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, గలలీయుడా, నజరీయుడా, కృపా సత్య సంపూర్ణుడా, నా దేవా, గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు, అనేక ఆపదల నుండి కాచి కాపాడారు, అనేక శ్రమల నుండి, ఇరుకుల నుండి, బాధల నుండి తప్పించారు మా ప్రభువా. ఈ దినాన్ని నీ ఆలయంలో మమ్మందరినీ కూడా తోడుకొని వచ్చారు. నీ వాక్యం వినే భాగ్యం కూడా అనుగ్రహించారు మా తండ్రి. అలాగే నా ప్రభువా, మా కొరకే మీరు సిలువ మరణం పొందారు. ఆ సిలువలో మా తండ్రి మీరు పడినటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు మా ప్రభువా మమ్మల్నేమో పరలోక రాజ్యానికి నడిపించాయి. సిలువలో మీ కాళ్ళకు, చేతులకు మేకులు, మీ శిరస్సు పైన ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపు పోట్లు, కళ్ళ నిండా కన్నీటి దారులు, ప్రక్కలో బల్లెపు పోట్లు, ఇవన్నీ కూడా భరిస్తూ నా తండ్రి, నా ప్రభువ మాకు శాంతి మార్గాన్ని చూపించారు. పరలోక రాజ్యానికి బాటలు వేశారు మా తండ్రి. సత్యలోకాలకి నడిపించారు మా ప్రభువ. మా తండ్రి, మాలో అనేక మంది బలహీనులు ఉన్నారు మా తండ్రి. వారి బలహీనతలు తొలగించండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టండి, వారిలో ఆరోగ్యాన్ని నింపండి. మరి ముఖ్యంగా మా తండ్రి, రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు వ్రాయిచుండగా ఆ విద్యార్థులకు బహుగా దీవించండి. సకాలంలో మా ప్రభువ వారి జ్ఞానాన్ని, వారు రాసే పరీక్షలపైన మా ప్రభువ వారి ప్రభావం చూపే భాగ్యం కూడా అనుగ్రహించండి. వారికి మంచి ఉత్తీర్ణతను దయచేయండి. అలాగే మా ప్రభువ వారిని నడిపిస్తున్నటువంటి ఇన్విజిలేటర్లకు కూడా మా తండ్రి ఎలాంటి ఆపదలు లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా, ప్రమాదాలు లేకుండా మా ప్రభువ
ఆ పరీక్షలు పూర్తిగా అయ్యేంతవరకు మా ప్రభు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా ప్రభు మా తండ్రి, మేము మరి మా ఇళ్లకు వెళుచుండగా మీ మెండైన దీవెనలు మాపై కుమ్మరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణోత్తరం క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధన తెక్క దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరొచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు, తిరిగి రేపటి దినం నుండి ప్రారంభమవుతున్న శమకాల ధ్యాన కూటాలకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.